మరో 2 ఏళ్లలో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు. నేడు ఆయన నివాసంలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ తమ పార్టీ కార్యకర్తలకు ప్రజలను ఇబ్బందులు పెడుతున్న వారి పేర్లు రాసి పెట్టుకోవాలని, బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని ఆయన హెచ్చరించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ భయపడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో పూర్తిగా విఫలమైందని అన్నారు. బతుకమ్మ పండుగకు సగం మందికైనా చీరలు అందలేదని ఆరోపించారు. కాంగ్రెస్ కు త్వరలోనే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని, ఆ రోజు చాలా దగ్గరలోనే ఉందని హరీష్ రావు స్పష్టం చేశారు. నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను. నిన్న నేను ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక 10 చోట్ల ప్రామిస్ చెప్తాను. 10 ప్లేసెస్లో పక్క పండు వచ్చుకో కార్లో కూర్చున్న 2 స్టీరింగ్ ఇచ్చిపెట్టి 2 చేతులు మీదకి పెట్టిండు. బాస్ మళ్ళీ మనం జల్దీ రావాలి, మనమే వస్తున్నాం, నెక్స్ట్ మనమే అని దుంకుతున్నాడు. ఆ మోటార్ పైస వాడు పక్కన డుర్రమన్న పక్కన వచ్చి వాడు వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేతను అంటూ పోతుండ్రు. హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్లో కనీసం ఒక 10-12 ప్లేసెస్లో అట్లా చెప్తున్నారు జనం. అది దేనికి సంకేతం? మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు రోజు రోజుకు, మీ చర్యల వల్ల, మీ పిచ్చి పనుల వల్ల.